అపోస్తలుల కార్యం 4వ అధ్యాయము 13వ వచనాన్ని గనక మనం చదివినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది. వారు పేతురు యోహానుల ధైర్యము చూసినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనకి ఎవరి గురించి చెప్పబడింది అని అంటే పేతురు యోహాను భక్తులు. వాళ్ళెవరు? చదువుకున్నోళ్ళ, మంచి చదువు కలిగిన వాళ్ళ, మంచి జ్ఞానం కలిగిన వాళ్ళ, లేకపోతే బైబిల్ పండితుల, లేఖనంలో పరిజ్ఞానం పొందిన వాళ్ళ, ఏంటిది? వాళ్ళ దగ్గర ఏముంది అని అంటే వాళ్ళు విద్య లేని పామరులు అంట. దేవునికి స్తోత్రం. విద్య లేని పామరులు. చదువు లేదు వాళ్ళకి చదువు లేదు. వాళ్ళ అనాగరికులు. వాళ్ళు చేపలు పట్టుకునేవాళ్ళు. వృత్తికి వాళ్ళు చేపలు పట్టుకునేవాళ్ళు. వంటి మీద సరైన బట్టలు ఉండవు వాళ్ళకి. ఎప్పుడు చూసినా నాచు, పీచు, చెత్త, చెదారం, నీచు వాసన, చేపలు, జిగట, చెమట వాసన, అసభ్యకరమైన చోటులో నివసించేటువంటి వ్యక్తులు వాళ్ళు. వాళ్ళకి నిద్ర ఉండదు, టైంకి ఫుడ్ ఉండదు, మంచి బట్టలు ఉండవు, సమాజంలో హోదా ఉండదు, ఏమీ ఉండదు. ఉంటుందా? చేపలు పట్టుకునే వాళ్ళు చూసారా? వాళ్ళు ఏమైనా నీట్గా ఉంటారా? వాళ్ళ దగ్గరికి వెళ్తే మంచి వాసన వస్తుందా? మంచి స్మెల్ వస్తుందా? వాళ్ళ బట్టలు ఎలా ఉంటాయి? మురికి పట్టిపోయి ఉంటాయి. అలాంటి వ్యక్తుల్ని దేవుడు ఏర్పరచుకుంటే ఎంత గొప్ప కార్యం జరిగిందనంటే ఆ పైన మనం చూస్తే అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 4వ వచనంలో వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది. హల్లెలూయా. ఎవరు వాక్యం చెప్తే ఒక్క ప్రసంగం ఒక్కటే ప్రసంగం 5,000 మందిని కదిలించింది. మంచి చదువు కలిగిన వ్యక్త, మంచి హోదా కలిగిన వ్యక్త, మంచి జ్ఞానం కలిగిన వ్యక్త, మంచి తలాంతులు కలిగిన వ్యక్త, అనర్గళంగా ప్రసంగించేటువంటి వ్యక్త, చిన్నప్పటి నుంచే లేఖనాల్లో మంచిగా పెరిగిన వ్యక్త అంటే కాదు. అతని జీవితం ఒక జాలరి జీవితం. అలాంటి జీవితాన్ని దేవుడు ఎంపిక చేసుకున్నాడట. ఎంపిక చేసుకున్న తర్వాత ఎలాంటి కార్యం చేశాడంటే ఒకే ఒక ప్రసంగం 5,000 మంది పురుషుల సంఖ్య 5,000 మంది. ఇంకా స్త్రీలు ఎంతమంది ఉన్నారో, యవ్వనస్తులు ఎంతమంది ఉన్నారో, ఎన్ని జీవితాలు, 5,000 జీవితాలు, 5,000 కుటుంబాలు. ఒకే ఒక్క ప్రసంగం ద్వారా 5,000 మంది ప్రభావితం చేయబడ్డారు. వీళ్ళలో ఉన్న క్వాలిటీ ఏంటిది అని చూస్తే వాళ్ళలో విద్య లేదట. విద్య లేని పామరులు, మోటోళ్ళు. విద్య లేనివాడు, లోకం ఏమంటది? విద్య లేనివాడు తర్వాత వింత పశువు. విద్య లేనివాడు ఎవడు? వింత పశువు. లోకం ఇచ్చిన స్టేట్మెంట్ అది. లోకం చెప్పింది దాన్ని. లోకంలో పెద్దలు ప్రతిపాదించారు దాన్ని. విద్య లేనివాడు వింత పశువు. లోకంలో విలువ లేదు విద్య లేని వాళ్ళకి. లోకంలో విలువ లేదు తెలివి లేని వాళ్ళకి. లోకంలో విలువ లేదు జ్ఞానం లేని వారికి. లోకంలో విలువ లేదు బలహీనులకి. లోకంలో విలువ లేదు తృణీకరించబడిన వారికి. ఇలాంటి వారిని అందరినీ కూడా దేవుడు ఎంపిక చేసుకోవడానికి ఏమాత్రం సందేహించడు. పేతురు భక్తుడి జీవితంలో, యోహాను పేతురు భక్తుల జీవితాల్లో స్పష్టంగా మాట ఉంది. వారు విద్య లేని పామర్లని గ్రహించి విభ్రాంతి నొందిపోయారట. ఎందుకంటే ఒక ప్రసంగం 3,000 మందిని కదిలించింది, మరొక ప్రసంగం 5,000 మందిని కదిలించింది. ఎలా? ఏం చెప్పారు వాళ్ళు? మర్మాలు మంత్రాలు ఏమైనా కుమ్మరించేశారా? దేవునితో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు యేసుతో కూడా ఉండినోళ్ళట. అవునా? యేసుతో కూడా ఉండినవారు. వారు విద్య లేని పామరులే, కానీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కొంతమంది 1,000 మంది ప్రజలు పట్టబడ్డారు. అయితే వీళ్ళకి ఎలా సాధ్యమైంది? వీళ్ళు విద్య లేని పామరులు కదా, వీళ్ళు జాలర్లు కదా, వీళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళు కదా.
వీళ్ళు మాట్లాడితే ఎట్లా ఇది జరిగింది అని అంటే వారు యేసుతో కూడా ఉండినవారు. ఇప్పుడు మనం చూసిన అన్ని జీవితాలు బలవంతుల. సమరయ స్త్రీని, ఒక స్త్రీని దేవుడు దర్శించాడు. ఆమె పాపాత్మురాలు. ఆమెకి 5 భర్తలు ఉన్నారట. 5 భర్తలు ఉన్నారట. 5 భర్తలు ఉన్నారు. ఇప్పుడు ఉన్నోడు కూడా నీకు భర్త కాడు అని చెప్పి దేవుడే చెప్పాడు. అయితే ఆమె లైఫ్ స్టైల్ అంతా దేవునికి తెలుసు కదా. ఆమెకి ఎంతమంది భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నోడు కూడా భర్త కాదు. ఇలాంటి వ్యక్తికి నేను ఎందుకు చెప్పాలి, ఇలాంటి వ్యక్తిని నేను ఎందుకు రక్షించాలి, ఇలాంటి వ్యక్తితో నాకెందుకు అని ప్రభు అనుకుంటే ఆ రోజు సమరయులు పట్టబడే వాళ్ళ. ఆ ఊరిలో అనేక మంది సమరయులు దేవుని వైపుకి త్రిప్పబడినట్టుగా లేఖనంలో సాక్ష్యం ఉంది. అన్ని చూపిస్తా పోతే టైం ఉండదు మళ్ళా. అవునా? పాపాత్మురాలైన స్త్రీని దేవుడు కదిలించాడు. అందరి జీవితాల్లో లోపాలే. ఆఖరికి యేసు ప్రభు వంశావళిలో కూడా 4 స్త్రీలు కనపడతారు. వాళ్ళ జీవితాల్లో కూడా లోపాలు ఉన్నాయి. వాళ్ళు కూడా లోపాలు కలిగిన వ్యక్తులే. వాళ్ళేం మంచి క్వాలిటీస్ కలిగిన వ్యక్తులు కాదు, మంచి జ్ఞానం కలిగిన వ్యక్తులు కాదు, మంచి కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళు కాదు, మంచి కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తులు కాదు. వాళ్ళు 4 కూడా ఎన్నిక లేని వాళ్ళు, తృణీకరించబడిన వాళ్ళు. అలాంటి వాళ్ళను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈరోజు ఇక్కడున్న మనల్ని కూడా అలాగే దేవుడు ఏర్పరచుకున్నాడు. అవునా? కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, అసలు నేను ఎలాగా దేవుడు నన్నట్లా ఎన్నుకున్నాడా, అసలు ఎందుకు ఎన్నుకున్నాడా ఇప్పటికీ డౌటే నాకు. ఎవరిని అడగాలో కూడా తెలియదు. ప్రభువుని అడుక్కుంటా ఉంటాం. ఎందుకయ్యా, ఏముందయ్యా, అసలు నాది ఒక బ్రతికేనా, నేను ఒక మనిషినా, ఏముందయ్యా నా దగ్గర, ఎందుకయ్యా ఎన్నుకున్నావు, ఎలాగయ్యా నన్ను నమ్మావు అని చెప్పి చాలా సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది. మనం అలాగే అనిపిస్తాం. ఎదుటి వాళ్ళు మన జడ్జి చేయకపోయినా మన బ్రతుకులు మనకేమనిపిస్తాయి తెలుసా? ఎందుకు, నా బతుకెందుకు, నాకెందుకు, నాకు జ్ఞానం లేదు, నాకు తెలివి లేదు, నాకేమాత్రం తెలివి లేదు, నాకు విద్య లేదు, నాకు చదువు లేదని చాలా మంది చెప్తా ఉంటారు. దేవుని పని చేయమ్మా, దేవుడు నేను వాడుకుంటాడు అంటే, నాకు చదువు లేదక్క, నేను బైబిల్ చదవలేను. పేతురు, యోహాను భక్తులు విద్య లేని పామర్లని ఇందాక మనం చెప్పుకున్నాం కదా. వాళ్ళకి విద్య ఉందా? వాళ్ళకి చదువు లేదు. చదువు లేని ఒక వ్యక్తి నిలబడితే ఒక్కటే ఒక ప్రసంగం 5,000 మందిని రక్షించింది. బలం లేని ఒక బలహీన ఘట్టమైన ఒక దెబోరా ప్రవక్తి దేవుని కొరకు నిలబడితే భవిష్యత్ ప్రణాళికను వ్యక్తపరిచింది. ఒక జ్ఞానం లేని వ్యక్తి, బలం లేని వ్యక్తి, బలహీనుడు, చిన్నోడు దావీదు భక్తుడు దేవునితో కలుసుకునే అనుభవం కలిగి ఉన్నందుకు దేవుడు అతన్ని ఏం చేశాడు? ఇశ్రాయేలీయులకి రాజుగా చేశాడు. ఈరోజు మన జీవితాన్ని కూడా దేవుడు అలా చేయాలనుకుంటా ఉన్నాడు. చాలాసార్లు ఎదుటి వ్యక్తులు మనలో క్వాలిటీస్ వెతకపోయినా మనల్ని మనం దేవుని పని విషయంలో మనలో క్వాలిటీస్ ఉన్నాయా లేదా అని మనం పరిశీలించుకుంటా ఉంటాం. నేను మంచిదాన్ని కాదు కదా, అరే నా జీవితంలో ఈ లోపం ఉంది కదా, అరే ఈ విషయంలో నేను ఓడిపోయాను కదా, నాకు తెలివి లేదు, నాకు చదువు లేదు, నాకు జ్ఞానం లేదు, నాలో మంచితనం లేదు, నా బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, నా వెనకాల బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, నా ముందున్న జీవితం బాగాలేదు, ఎందుకు నా బ్రతుకు, ఎవరికీ ఉపయోగం లేదు, చస్తే పోతుంది అని చెప్పి అనుకునే వారితో నా ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎన్నిక లేని వ్యక్తివా, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నిన్ను ఎన్నిక చేసుకున్నాను. దేవుడు మనల్ని ఎంపిక చేసుకున్నాడు. మనలో ఏదో మంచి ఉందని కాదు, మనలో ఏదో జ్ఞానం ఉందని కాదు, మనలో ఏదో తెలివి ఉందని కాదు. నీచులం, మనం నీచులం. 1 కొరింథీ పత్రికలో మనం చదువుకున్నాం కదా ఇందాక, నీచులను దేవుడు
ఏర్పరచుకున్నాడు. తృణీకరించబడిన వారిని, లోకం నెట్టేసిన వారిని, కుటుంబం నెట్టేసిన వారిని, సమాజం నెట్టేసిన వారిని ఆయన పట్టుకున్నాడు. ఆయన పట్టుకున్నాడు. మన జీవితాలు మనకే పనికిరావండి, సృష్టికర్తకు పనికొస్తాయా ఎందుకు అని మనం అనుకుంటాం. కానీ పనికొచ్చేలాగా ఆయన చేసుకోవాలని దేవుడు మనల్ని ఎంపిక చేసుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, నమ్మాడు. లోకంలో గనులు లేరా? గనులు ఉన్నారు కదా. లోకంలో పరిశుద్ధులు లేరా? పరిశుద్ధులు ఉన్నారు కదా. మనకన్నా తెలివి కలిగిన వాళ్ళు ఉన్నారు కదా. మనకన్నా జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు కదా. మనకన్నా సంపన్నులు ఉన్నారు కదా. మనకన్నా టాలెంట్ కలిగిన, మంచి తలాంతులు కలిగిన వ్యక్తులు ఉన్నారు కదా. మనకన్నా మంచి బ్యాక్గ్రౌండ్ కలిగిన వ్యక్తులు ఉన్నారు కదా. మనలో ఏముంది? మనలో ఏముంది? ఒక్కసారి ఇక్కడున్న వాళ్ళల్లో ఎవరికి వారే ఒకసారి అనుకుందాం, నాలో ఏముందని నా ప్రభు ఎన్నుకున్నాడు. ఒకవేళ నువ్వు సేవకురాలువే అయ్యుండకపోవచ్చు, కానీ నువ్వు ఒక విజ్ఞాపనకర్తగా ఎంపిక చేయబడ్డావు. అవునా? నువ్వు ఒక పరిచారకురాలిగా ఎంపిక చేయబడ్డావు. నువ్వు ఒక క్రీస్తు సాక్షిగా ఎంపిక చేయబడ్డావు. దేవుని ప్రతినిధిగా నువ్వు ఎంపిక చేయబడ్డావు. దేవుడు ఎంపిక చేసుకున్నాడు. నిన్ను ఒక సువార్థికురాలిగా దేవుడు ఎంపిక చేసుకున్నాడు. నీ ఇంటికి, నీ సమాజానికి, నీ కుటుంబానికి దీపంగా దేవుడు నిన్ను ఎంపిక చేసుకున్నాడు. లోకానికి ఉప్పుగా దేవుడు నిన్ను ఎంపిక చేసుకున్నాడు. మనల్ని ఎంపిక చేసుకున్నాడు. ఏముందని ఎంపిక చేసుకున్నావు? లోకంలో చాలా మంది రక్షణ లేకుండానే చచ్చిపోయారు. అవునా? ధనం కలిగిన వాళ్ళు, బలం కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, తెలివి కలిగిన వాళ్ళు, అందం కలిగిన వాళ్ళు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు, నీటుగాళ్ళు అందరూ ఏమయ్యారు? రక్షణ లేకుండానే నరకానికి పోయారు. అవునా? నరకానికి వాళ్ళు సిద్ధమైపోయారు. ఏముందని నిన్ను దేవుడు ప్రత్యేకంగా తీసుకున్నాడు? తీసుకోలేదా? ఎంపిక చేశాడు. దేవుని ఎంపికలో ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. దేవుడు ఎంపిక చేసుకున్నాడు. నాలో ఏముంది అని ఒకవేళ నువ్వు ప్రశ్నిస్తున్నావు, నేను పనికిరాను కదా, నాకు చదువు లేదు కదా, నాకు జ్ఞానం లేదు కదా, నాకు తెలివి లేదు కదా అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ మనం కొరింథీ పత్రికలో, మొదటి కొరింథీ పత్రికలో గనక చూసినట్టయితే, వెర్రివారిని, బలహీనుల్ని, నీచులను, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని. అవునా? ఎందుకు ఎన్నుకున్నాడు? బలహీనంగానే ఉండమని ఎన్నుకున్నాడా? నీచ స్థితిలో అలాగే ఉండమ్మా, నీచ పనులు చేసుకుంటా అలాగే తిరగమ్మా, నీచురాల్లాగే బతుకు, నీ బతుకింకంటే అని దేవుడు ఏర్పరచుకున్నాడా? అవునా? ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఇక్కడ దేవుని యొక్క స్పష్టమైన ప్రణాళిక మనకి బయలుపరచబడుతుంది. మనల్ని దేవుడు ఎందుకు ఎంపిక చేసుకున్నాడు? మనం పిచ్చోళ్ళమే, మనం కుటుంబాన్ని కట్టుకోలేని వాళ్ళమే, మనం బలహీనులమే, మనం తెలివి లేని వారమే, జ్ఞానం లేని వారమే, బలం లేని వారమే. మనల్ని ఎందుకు ఎంపిక చేసుకున్నాడు అనంటే, ఇక్కడ మనం చూస్తే జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి. నేను వెర్రిదాన్ని కదా అనుకుంటున్నావా? నిన్ను జ్ఞానుల్ని సిగ్గుపరిచేటట్టుగా దేవుడు చేయాలనుకుంటా ఉన్నాడు. లోకంలో బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి, బలవంతుల్ని సిగ్గుపరచడానికి బలహీనుల్ని ఎంపిక చేసుకున్నాడు. ఇందాక మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం ఏమనంటే, ఒక బలవంతుణ్ణి జయించాలంటే వానికన్నా బలవంతున్నే వాని మీదకి వదలాలని. అవునా? ఇది మనుషుల యొక్క తెలివితేటలు. కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటిది అనంటే, బలవంతుల్ని సిగ్గుపరచడానికి బలహీనులను వాడుకున్నాడట. దేవుడికి స్తోత్రం. లోకంలో ఎన్నికైన వారిని వ్యర్థం చేయటానికి ఎన్నిక లేని నీ జీవితాన్ని దేవుడు కోరుకున్నాడు. అవునా? ఎన్నికైన వారిని, జ్ఞానుల్ని, బలవంతుల్ని, ఎన్నికైన వారిని
వ్యర్థం చేయటానికి దేవుడు నీ జీవితాన్ని ఏర్పరచుకున్నాడు. నీచుల్ని, తృణీకరించబడిన వాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. బాగానే ఉంది. దేవుడు నన్ను ఎంపిక చేసుకున్నాడు. నేను బలహీనరాలనే, నా జీవితంలో లోపాలున్నాయి, నా జీవితంలో కష్టాలున్నాయి, నష్టాలున్నాయి, మంచి లేదు, అన్నీ వేస్ట్ క్వాలిటీసే. అయినా కానీ ప్రభు నన్ను ఎన్నుకున్నాడు, రక్షించుకున్నాడు, వెలపెట్టి కొన్నాడు, కన్నాడు, ఇంతవరకు పెంచాడు, కాచాడు, భద్రపరిచాడు. అయితే ఇంకింతటితో సరిపెట్టుకుందామా? దేవుడు ఎంపిక చేసుకున్నాడో అని సంతోషపడేద్దామా? దేవుడు ఎందుకు ఎంపిక చేసుకున్నాడో ఆ ఎంపికను గుర్తుబట్టి మనం పనిచేస్తే దేవుడు బలవంతుల్ని బలహీనులుగా చేస్తాడు. నీ ద్వారా బలవంతుల్ని సిగ్గుపరుస్తాడు. బలవంతుల బలాన్ని దేవుడు వ్యర్థపరుస్తాడు. లోకంలో జ్ఞానుల్ని దేవుడు సిగ్గుపరుస్తాడు. అందుకే దేవుడు మనల్ని ఎంపిక చేసుకున్నాడు, జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి, బలవంతుల్ని ఓడించడానికి, ఎన్నికైన వారిని వాళ్ళేంటో వాళ్ళకి తెలియచేయటానికి, శత్రువుల్ని ఓడించడానికి, శత్రువుపై యుద్ధం చేయటానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అవునా? నేను ఎన్నికలైన దాన్నే, నేను బలహీనరాలనే, పనికిరాని దాన్నే, తృణీకరించబడిన దాన్నే. అయినా కానీ నన్ను దేవుడు ఎన్నుకున్నాడట. దేవుడు నాతో మాట్లాడేశాడు. ఈరోజు ఆయన నాతో మాట్లాడాడు. మనుషులైతే నన్ను ఎట్ట అనుకుంటున్నారు, అయితే దేవుడు ఎట్ట మాట్లాడాడని సంతోషపడిపోయి, ఆనందపడిపోయి ఇక్కడ నుంచి వెళ్ళిపోమని దేవుడు మాట్లాడా? కాదు. దేవుని ప్రణాళికను దేవుడు బయలుపరుస్తా ఉన్నాడు. ఏంటిది అని అంటే, దేవుడు ఎంపిక చేశాడు. గిద్యోను దేవుని ఎంపికకు లోబడ్డాడు కాబట్టే యుద్ధంలో జయం వచ్చింది. దావీదు భక్తుడు దేవుని ఎంపికకు విలువనిచ్చాడు కాబట్టి ఇశ్రాయేలీల మీద రాజుగా నిలబడ్డాడు. దెబోరా ప్రవక్తి బలహీనరాలే, యాయేలు స్త్రీ బలహీనరాలే. దేవుని ఎంపికను గుర్తుపట్టింది కాబట్టి, దేవుని యొక్క ప్రణాళికను ఒక స్త్రీ తెలుసుకుంది. యుద్ధంలో ఒక స్త్రీ జయాన్ని పొందింది. విద్యలేని పామరులే జ్ఞానుల్ని సిగ్గుపరిచారు. అవునా? ఎంపికను గుర్తుపట్టాలి. దేవుని ఎంపికను ఇక్కడున్న ప్రతి ఒక్కరు గుర్తుపట్టాలి.